హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీ మనకి రైస్, రోటీ, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మధ్యలో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 కోడిగుడ్లని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 3 ఆనియన్స్ని తీసుకున్నానండి, కాబట్టి 3 ఎగ్స్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 3-4 మినిట్స్కి మనకి ఎగ్ అయితే బాగా కుక్ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ. రైస్లోకే కాకుండా చపాతీ, రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీ దగ్గర సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ వంటని తయారు చేసి చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. అలాగే చాలా క్విక్ అండ్ సింపుల్గా తయారైపోతుంది.